తెలంగాణ రాష్ట్రంలో మరో 3 గంటల్లో పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్లో వర్షం కురిసే ఛాన్స్ ఉందన్నారు. ఇక హైదరాబాద్లో పొడి వాతావరణమే ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. రానున్న 2 రోజులు కూడా గంటకు 40 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది. అలాగే ఈ రోజు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. వైశాలి, రాష్ట్రానికి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. రాబోయే 3 రోజులు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం కూడా వెల్లడించింది. ఈ 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే 2-3 డిగ్రీలు కూడా తక్కువ నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చూస్తుంటే ఇప్పటికే ఇటు 38 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. ఉదయం పూట ఎండ ఎక్కువగా కాస్తుంది, మధ్యాహ్నం ఉక్కపోతతో జనాలంతా కూడా కొంతవరకు ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మరి రాబోయే 3 రోజుల పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మరి వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఇటు మేజర్ గా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలో కూడా వర్షం కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ కూడా తెలిపింది. హైదరాబాద్ లో పొడి వాతావరణం కట్టినే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటికే హైదరాబాద్ లో 30 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని కూడా చూపిస్తున్నాడు. మధ్యాహ్నం ఉక్కపోతతో జనాలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ సాయంత్రానికి ఒక్కొక్కసారి వాతావరణం చేంజెస్ అవుతుంది. సడన్ గా కొన్ని చోట్ల వర్షం పడితే మరి కొన్ని చోట్ల పడలేదు. కాబట్టి హైదరాబాద్ లో కొంతవరకు డిఫరెంట్ క్లైమేట్ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. 3 రోజుల పాటు కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలతో వర్షం పడే అవకాశం ఉంది సిటీ వ్యాప్తంగా. ఇక రూరల్ లో చూస్తే మాత్రం ఎక్కువగా ఇటు కరీంనగర్ గాని, పెద్దపల్లి, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం నిన్న మొన్న కూడా కొంతవరకు ఈదురుగాలతో వర్షం పడింది. వడగళ్ల వర్షం కూడా పడింది. దీంతో ఐకేపీ సెంటర్ లో ఉన్నటువంటి ధాన్యం కూడా తడిసినటువంటి పరిస్థితి. కొంతవరకు రైతులు కూడా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే చాలా చోట్ల కూడా వరి పంటలు కోసి ఐకేపీ సెంటర్ లో కూడా వాటి కొనుగోలు కోసం కూడా ఎదురు చూస్తున్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో అక్కడక్కడ ఐకేపీ సెంటర్ లో ధాన్యం కూడా తడిసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా అలర్ట్ అయి వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలి. దీనికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు పార్టింగ్ చేయాలి. మరి కవర్లు కూడా కప్పుకోవాలని కూడా సూచిస్తారు. మరి ఈ టైంలో జనరల్ గా మే 2nd వీక్ లో మాత్రం వడగల వర్షంతో పాటు ఈదురుగాలతో వర్షం పడే అవకాశం ఉంటుంది. అక్కడక్కడ ఉరుములు మెరుపులతో వర్షం కూడా పడుతుంది. కాబట్టి మరి రైతులంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం. ఎందుకంటే ఈ టైంలో పంట అంతా కూడా చేతికి వస్తుంది. కాబట్టి మరి రైతులతో కూడా అప్రమత్తంగా ఉండాలి. కళ్ళల వద్ద కూడా కవర్ కూడా కప్పుకోవాలి పంటను రక్షించుకోవడానికి. కాబట్టి రైతులంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మరి కొన్ని జిల్లాల్లో ఇప్పటికే సాయంత్రం పూట కానీ నైట్ టైంలో కానీ ఎక్కువగా ఈదురుగాలతో ఉరుములు మెరుపులతో వర్షాలు కూడా పడుతున్నాయి. కాబట్టి మరి రాబోయే రోజుల్లో కూడా ఎక్కువగా మేజర్ గా ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణ కూడా పలు జిల్లాలు కూడా వర్షం కూడా నమోదే అవకాశం ఉంది. కాబట్టి మరి ఈ 3 రోజుల పాటు తేలిక నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఇక మరోవైపు ఈసారి నైరుతి ఋతుపవనాలు కూడా తొందరగా వస్తున్నాయి. మేబీ మే లాస్ట్ వీక్ లో కూడా రాష్ట్రంలో ప్రవేశించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే జనరల్ గా జూన్ 1st వీక్ లో వస్తాయి. కానీ ఈసారి నైరుతి ఋతుపవనాలు కూడా ఈసారి తొందరగా వచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. మరి ఇప్పటికే ఇటు క్లైమేట్ సంబంధించి రిపోర్ట్స్ కూడా అందుతున్న నేపథ్యంలో మరి ఈసారి వర్షాలు మాత్రం చాలా పెద్ద ఎత్తున ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ టైం కొంతవరకు వర్షం పడినప్పుడు కూడా ఎక్కువగా ఇటు ఆగస్టు తో పాటు సెప్టెంబర్ నెలలో ఎక్కువగా వర్షపాతం నమోదైంది లాస్ట్ టైం. కానీ ఈసారి మాత్రం జూన్ నుంచే వర్షాలు పడే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఇప్పటి వరకు అయితే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు అయితే 40 డిగ్రీల వరకే నమోదయ్యాయి. ఇక్కడ మేజర్ గా ఇటు రామగుండం గానీ,
గోవాల్క నేరల్లో 42 డిగ్రీలు కూడా నమోదైనట్టుగా తెలుస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలో ఈసారి ఎక్కువగా ఎండ వేడితో పాటు ఉక్కపోత కూడా ఉంది కాబట్టి కొంతమంది జనాలు కూడా ఇబ్బందులు గురవుతున్నారు. మేజర్ గా సిటీ వ్యాప్తంగా మాత్రం ఉదయం 8 గంటల నుంచే సూర్యుడు తన ప్రతాపాలను చూపిస్తారు కాబట్టి మరి సాయంత్రం కూడా కొంతవరకు చల్లబడుతుంది. నిన్న మొన్నటితో పోలిస్తే మాత్రం ఈ రోజు కొంచెం వరకు అయితే కొంచెం చల్లగానే ఉంది. ఈ రోజు చూస్తే మాత్రం కొంచెం ఉష్ణోగ్రతలు కూడా 38 డిగ్రీలు కూడా నమోదవుతున్నాయి కాబట్టి మరి సాయంత్రానికి కొంచెం క్లైమేట్ కూడా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మరి 3 రోజుల పాటు వచ్చే 3 రోజుల పాటు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయని కూడా చెప్పింది. మరి మేజర్ గా ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణలో చూసుకుంటే మాత్రం ఇటు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ వర్షం కురిసే అవకాశాలు కూడా చెప్పింది కాబట్టి మరి ఈ 3 రోజుల పాటు కూడా కొంతవరకు వాతావరణం చేంజెస్ అయితే జరిగే అవకాశం ఉంది. మరి రానున్న 2 రోజుల పాటు కూడా గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఇటు ఈదురుగాలులు ఈసే అవకాశం ఉంటుంది. మరి అలాగే రోజు వాళ్ళ జిల్లాలో ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వర్షం కూడా పడే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఈ నేపథ్యంలో పబ్లిక్ కూడా అప్రమత్తంగా ఉండాలి. మేజర్ గా రైతులంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎక్కువగా ఈ టైంలో ఉరుములు మెరుపుతో వర్షం పడినప్పుడు మరి అక్కడక్కడ పిడుగుపాటు కూడా గురై రైతులంతా కూడా కొంతమంది చనిపోయిన దాఖలు ఉన్నాయి గతంలో కాబట్టి మరి రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరు కూడా చెట్ల కింద కానీ కరెంట్ పోల్ వద్ద కూడా ఎవరు కూడా ఉండదు. చెట్ల కింద ఉంటే మాత్రం అక్కడ పిడుగుపడే అవకాశం ఉంటుంది కాబట్టి మరి రైతులంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా ఇప్పటికే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి రాబోయే 3 రోజులు కూడా మోస్తా నుంచి తేలికపాటి వర్షాలు పడతాయని కూడా చెప్పింది కాబట్టి మరి కొంతవరకు పబ్లిక్ కూడా అప్రమత్తంగా ఉండాలి. సిటీ జనానికి విషయానికి వస్తే మాత్రం మరి సాయంత్రానికి అయితే కొంతవరకు వర్షం పడే అవకాశం ఉంటుంది. మరి కొన్ని ఏరియాలో మాత్రమే వర్షం పడుతుంది, కొన్ని ఏరియాలో పడట్లేదు. నిన్న మనం చూసుకుంటే మాత్రం కొన్ని ఏరియాలో సిటీ శివారు ప్రాంతాల్లో వర్షం పడింది, మరి సిటీ సెంటర్ లో మాత్రం వర్షం పడలేదు. కాబట్టి హైదరాబాద్ లో కొంతవరకు డిఫరెంట్ క్లైమేట్ ఉంది కాబట్టి మరి రాబోయే 3 రోజుల్లో కూడా హైదరాబాద్ లో కొంతవరకు భిన్న వాతావరణం అయితే ఉండే అవకాశం ఉంటుంది. మరి సిటీ వ్యాప్తంగా పాటు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి రాబోయే 3 రోజుల్లో కొంతవరకు అయితే వర్షం పడే అవకాశం ఉంది కాబట్టి మరి పబ్లిక్ అయితే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. వైశాల్. రైట్, థ్యాంక్ యూ సతీష్.